ఇంటి పక్కన నర్సయ్య తాతున్నాడు. తొవ్వెంట పోతుంటే ఎవడో వచ్చి అర్జెంట్ ఫోన్ చేసుకోవాలి, ఓ పార్ ఫోన్ ఇయ్యవా అని అడిగిండట. కట్టె తీసుకొని గెద్ముడు. గట్లెందుకు చేసినావు తాత అంటే, నాకు తెలియదా బిడ్డ, ఆడు ముసుగు దొంగే, ఫోన్ తీసుకొని ఏదోటి గెలుకుతాడు, అటెనక నేనేడవాలే అనబట్టే. ఏం చదువుకోకున్నా ఇప్పుడు ఏం నడుస్తుందో మొత్తం చదివిండు తాత. కానీ చాలా మందికి గాయంత ఆలోచన లేకనే గింత నష్టమైంది. నిమిషానికి 44,000, గంటకు 26 లక్షలు, రోజుకు 6.5 కోట్లు, నెలకు 190 కోట్లు, ఏడాదికి 22,845 కోట్లు. ఏ శ్రీమంతు నామదాన్యం లెక్క కాదుల్లో. దేశంలో సైబర్ దొంగలు దోషిన పైకము 36 లక్షల కేసులతోటి మున్పు కంటే 200 పెరిగినట్టు కుద్దు సెంటర్లో చెప్పారు పార్లమెంట్ లా. గా బడివేగాళ్ళు ఏడుంటారో ఎట్లుంటారో ఎవ్వలకు తెలియదు. బ్యాంకులమని, ఆఫర్లని, డిస్కౌంట్లని, లక్కీ లాటరీ అని, గిఫ్ట్ కూపన్లని, అగ్వకే లోన్లని ఆశ పెట్టించి నున్నా గుండ్లు కొట్టి పాడైతారు. డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నారు, ఏసీ బోల్ అరెస్ట్ చేస్తారట. బయట దేశంలో మీ కొడుకు మర్డర్ చేసిండు, అరెస్ట్ చేయొద్దంటే పైసలు పంపాలని అదొక రకం మోసము. కలెక్టర్లు, ఎస్పీల ఫోటోలు వాట్సాప్ డీపీలుగా పెట్టుకుని అర్జెంట్ గా పైసలు కావాలని అందరి కాడికి గుంజోడు. నిజమే కావచ్చని నమ్మితే మన అకౌంట్ ఉడిచిపాడేస్తారు. ఏబిసిడీలు రాని కూడా వ్యక్తి ఒకడు ఒక చిన్న 500 రూపాయల ఫోన్ తీసుకొని ఒక చదువుకున్న వ్యక్తిని మోసం చేయగలుగుతున్నాడు. అవు మరి ఇట్లా మోసపోయేది ఎక్కువ మటుకు చదువుకున్న వాళ్ళు, మంచి మంచి జాబులు చేస్తున్న వాళ్ళు, సిటీలలో ఉండేటోళ్ళే. ఎవడో ఫోన్ చేసి అడుగుడే ఆల్చం, ఓటీపీ, బ్యాంకు వివరాలు ప్రతి ఒక్కటి చెప్తారు కొందరు. అయితే 5,000 కాంచెల్లి కోట్ల దాకా చదివించుకున్న వాళ్ళు ఉన్నారంటే చూడండిగా. ఏడ్చుకుంటూ వచ్చి కేసులు పెట్టేటోళ్ళు కొందరైతే ఇజ్జత్ పోతుందని ఎవరికి చెప్పని వాళ్ళు చాలా మంది. అయ్యో పాప మనోడు కాదు, గట్లనే మీరెవరన్నా బోల్రవాడే రోజు జర పైలమోన్రే.